నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. మాజీ మంత్రి కొడాలి నాని లేని లోటును తీర్చాలని ఒక ఆయన కంకణం కట్టుకున్నట్టున్నాడు. ఆ నాయకుడు ఎవరో కాదు, టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. నిన్న ఆయన మీడియా సమావేశం నిర్వహించినాడు. ఆ సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నానిని తిట్టకుండా తిట్టినాడు. ఒక మాట కాదులే, ఒక తిట్టు కాదులే, అవి మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలా. టీడీపీ వాళ్లకు ఆయన తిట్లు బాగా సమ్మగా అనిపించవచ్చు. గతంలో కొడాలి నాని ఇట్లనే చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారిని విపరీతంగా తిట్టేవాడు. నోటికి ఏదొచ్చే అది మాట్లాడేవాళ్ళు. అప్పుడు వైసీపీ వాళ్లకు చాలా ముద్దుగా అనిపించినాయి, చాలా బాగా తీయగా కమ్మగా అనిపించినాయి. కానీ కొడాలి నాని కావచ్చు, వైసీపీ నాయకులు, ఇతర నాయకులు ఎవరైనా కావచ్చు, టీడీపీ నాయకులపైన ఇట్లా తిట్లు తిట్టడం వలన చదువుకున్న వాళ్ళు, మేధావులు, తటస్థుల్లో వైసీపీ అంటే ఒక వ్యతిరేక భావన ఏర్పడడానికి కారణమైంది. అదే ఎన్నికల్లో రాజకీయంగా చాలా నష్టం తీసుకొచ్చింది. ఇప్పుడు అదే పాత్రను, అంటే కొడాలి నాని పాత్రను జేసీ ప్రభాకర్ రెడ్డి, అట్లనే టీడీపీకి చెందిన మరికొందరు నాయకులు పోషించండారు. ప్రత్యర్థులపైన ఏది పడితే అది మాట్లాడడం ఏందది, మీ ఇంటికి వచ్చే కొడితే దిక్కేవర్రా నీకు అని పేర్ని నానిని తిడుతున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. నా కొడక, ఇప్పుడు నువ్వు ఏడుచావురా అని ఏది పడితే అది మనంగా కొన్ని విషయాలు చెప్పుకోలేము. మర్యాద కాదా ఎన్ని మాటలు. కొడాలి నాని ఏ రకంగా అయితే వైసీపీకి నష్టం తీసుకొచ్చినాడో, ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా అదే రకంగా టీడీపీకి, కూటమికి తీవ్రంగా నష్టం తీసుకురాబోతున్నారు. ఇప్పటికైనా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అప్రమత్తమై జేసీ ప్రభాకర్ రెడ్డి నోటిని కట్టడి చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో రాజకీయంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.